హాయ్ బ్రోస్, గుడ్ మార్నింగ్. నా పేరు తేజవర్ధన్, జై 2027 డ్రాపర్. సో ఈ వీడియో మెయిన్ పాయింట్ ఏంటంటే బ్రో, ఓకే, బేసికల్లీ ఫస్ట్ ఒక పాయింట్ క్లియర్ చేస్తుండండి. లాస్ట్ వీడియో కాకుండా, అంటే లాస్ట్ వీడియో అరౌండ్ 25 minutes వచ్చింది. అంత లెంత్ కాకుండా ఒక 10 minutes లోపల ఈ వీడియో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. సో బేసిక్గా ఈ వీడియో యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే, ఇప్పుడు జూలై 17th రోజు ఇప్పటిదాకా నేను ఏమేమి మార్క్స్ రాసినాను, ఆ సిలబస్ ఏంది, అండ్ దాంట్లో వచ్చిన స్కోర్స్ ఎంత, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఇంకా జూలై అయిపోలేదు, ఇంకా 13 days ఉంది ఆల్మోస్ట్. ఈ 13 days నేను ఏం చేద్దాం అనుకుంటున్నానో నా ప్లాన్ ఏంది, ఈ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఇప్పుడు ఈ వీక్ సండే ఉంది కదా, ఈ వీక్ సండే ఒక మాక్ టెస్ట్ రాద్దాం అనుకుంటున్నా. దానికి ఏం సిలబస్ పెట్టుకున్నాను, ఎట్లా ప్లాన్ చేస్తున్నాను, ఇది థర్డ్ పాయింట్. ఈ 3 points చెప్పి క్లియర్ చేస్తా ఈ వీడియో. సో ఫస్ట్ పాయింట్కి వచ్చేస్తే, ఒక్క నిమిషం ఉండండి. అంటే పెన్ పేపర్ తీసుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది, ఏమేమి రాసినాను ఏంది కథ అని చెప్పేసి అందుకు. సో బేసికలీ నేను ఏం చేసినానంటే, జూలై స్టార్టింగ్లో అట్లా ఆ టైంలో ఎగ్జామ్ గోల్లో ఒక ఎగ్జామ్ రాసిన. దాని సిలబస్ ఏంది, ఫిజిక్స్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ పవర్, అండ్ కెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్. మ్యాథ్స్ వచ్చేసి సీక్వెన్స్ అండ్ సిరీస్. ఎగ్జామ్ గోల్ పీవైక్యూస్లో కస్టమ్ టెస్ట్లా క్రియేట్ చేసి రాసిన. దాని స్కోర్ ఎంత వచ్చింది, నాకు అరౌండ్ 170 వచ్చింది స్కోర్ ఎగ్జామ్. అది ఫస్ట్ టెస్ట్, జూలైలో రాసిన ఫస్ట్ టెస్ట్. ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ గోల్ పక్కన పెట్టి, కొంచెం ఫిజిక్స్ వాళ్ళలో ప్రయాస్ 1.0 టెస్ట్ ఉంటుంది కదా, ప్రయాస్ 1.0లో కూడా సేమ్ టెస్ట్ అనమాట. నేను ప్రయాస్ 1.0లో టెస్ట్ రాద్దాం అనుకోని చెప్పేసి ఆ టెస్ట్ కంటే ముందర ఈ ఎగ్జామ్ గోల్లో రాసిన, అరే ఎంత రావచ్చు అప్రాక్స్గా ప్రయాస్లో అన్నట్టు. సో ఎగ్జామ్ గోల్లో 170 వచ్చింది. అట్లనే సేమ్ టు సేమ్ ప్రయాస్లో కూడా 170 వచ్చింది. 170 ఇన్ ద సెన్స్ 172 అట్లా వచ్చింది లేదు మార్క్స్. ఓకే, దట్స్ వాట్. ఇక్కడికి సెకండ్ టెస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేసిన, ప్రయాస్ 2.0 బ్యాచ్ ఉంది కదా, సో ప్రయాస్ 2.0 బ్యాచెస్లో కొన్ని ఎగ్జామ్స్ జరిగినాయి. సరే రాద్దాం కదా అని చెప్పేసి అవి రాసిన నేను. ఫస్ట్ ఎగ్జామ్ ఎట్లా అంటే, అది ఫస్ట్ టెస్ట్ అన్నాక చాలా ఈజీగా ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. అక్కడ యావరేజ్ లిటరల్లీ 150 యావరేజ్ వచ్చింది. అది హైలైట్ అసలు అక్కడ ఆ టెస్ట్లో. సో సిలబస్ కూడా చాలా తక్కువ ఉంది, మోల్ కాన్సెప్ట్ ఇలా బేసిక్ అన్ని బేసిక్స్ ఉన్నాయి. ఒక 250+ వస్తే అబవ్ యావరేజ్ అన్నట్టు లెక్క ఆ పేపర్లో, మీకు క్లియర్గా చెప్తున్నా. నాకు 220 స్కోర్ వచ్చింది ఆ పేపర్. ఇంకా నెక్స్ట్ ప్రియాస్ 2.0లోనే ఇంకో టెస్ట్ పెట్టినారు. సో దీనికి సిలబస్ ఏంది అంటే, కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్, ఫిజిక్స్లో కైనమెటిక్స్, మ్యాథ్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. దీంట్లో యావరేజ్ అంటే ఓవరాల్ యావరేజ్, ఆ టెస్ట్ యావరేజ్లో 110 వచ్చింది యావరేజ్ ఓవరాల్గా. సో టాపర్ అన్నాక 300 మార్క్స్ వస్తుంది, అది వేరే విషయం. నాకు ఆ టెస్ట్లో 214 మార్క్స్ వచ్చినాయి, దానికి 83 సంథింగ్ పర్సెంటైల్ వచ్చింది. మిగతా దానికి పర్సెంటైల్ చెప్పలేదు, ఎందుకు అంటే మిగతా టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి నేను పీడబ్ల్యూ థార్ అని చెప్పేసి ఒక వెబ్సైట్లో రాసినాను. దాంట్లో పర్సెంటైల్స్ ఏమి ఉండవు, మీకు తెలిసిందే కదా. ఇప్పుడు నార్మల్గా మూవీ రూల్స్ ఎట్లుంటుందో, ఫిజిక్స్ వాళ్ళకి పీడబ్ల్యూ థార్ అట్లా వెబ్సైట్, అది ఆ వెబ్సైట్లో రాసినా కాబట్టి నేను అక్కడ పర్సెంటైల్స్ వాళ్ళు చూపించలేదు, నాకు తెలియదు. అయితే ఈ ప్రయాస్ 2.0లో సెకండ్ టెస్ట్ ఏదైతే ఉందో, మా ఫ్రెండ్ సూర్య అని ఒకడు ఉంటాడు, ఆడి అకౌంట్ తీసుకొని అక్కడ రాసిన. సో నాకు ర్యాంక్ తెలిసింది, దాంతో పాటుగా ఈ పర్సెంటేజ్ తెలిసింది. ఇది క్లియర్ ఇక్కడికి. సో నెక్స్ట్, ఇప్పుడు ఈ టెస్ట్ అయిపోయిందా, నేను ఇప్పుడు ఎగ్జామ్ గోల్లో ఇంకొక 2 టెస్ట్లు రాస్తాను. వీటి సిలబస్ అంతా గుర్తులేదు, బికాస్ నేను అంత చెక్ చేసుకోలేదు ఇప్పటిదా, జస్ట్ మార్క్స్ చెప్తా ఉన్న దాంట్లో వీడియో చేస్తున్నా. దానికి ఏమనుకోకదండి, అంటే మరి నువ్వు ఏం రాసినావు సిలబస్ నీకు తెలుదా అంటే, నేను యాజ్ ఆఫ్ నౌ జూలై ప్రకారం కొంచెం ర్యాండమ్ టెస్ట్ రాసిన, ఇప్పటి నుంచి క్లియర్ చేసుకుంటా ఒక ఆర్డర్లో పోదాం అనుకుంటున్నా. బికాస్ టెస్ట్లు రాసేది కాదు, దాంట్లో మనం అనలైజ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి నాకు కొంచెం క్లారిటీ వస్తుంది ఇప్పుడే. సో ఎక్కువ టెస్ట్లు లేకున్నా కూడా రాసిన టెస్ట్లు అనలైజ్ చేయడం ట్రై చేస్తా ఈసారి ఇప్పటి నుంచి. అయితే ఇప్పుడు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు ఆ సిలబస్, అయితే చెప్తున్నాను మార్క్స్ ఎంత గుర్తున్నాయి. ఒక సేమ్ సిలబస్ 2 టెస్ట్లు రాసిన. ఒక సెట్లోనేమో ఈజీగా వచ్చి ఎగ్జామ్ గోల్, ఇదంతా ఎగ్జామ్ గోల్ యాప్లో ఉండే కస్టమ్ టెస్ట్లు అనమాట. అంటే కస్టమ్ టెస్ట్ అని కొడితే ఒక 4-5 సెట్లు వస్తాయి కదా మనకి. ఫస్ట్ ఒకటి ఒక సెట్ రాసిన, ఆ సెట్ పిచ్చలైట్ ఉంది, ఈజీగా ఉంది సెట్. ఒక 200 వస్తే బాగుంటుంది అనుకున్నాను నేను. అయితే ఏమైంది, సిలీ మిస్టేక్లు అవి ఇవి పోయి 160 స్కోర్ వచ్చింది. ఈ టెస్ట్ మీద నేను ఆల్రెడీ ఇంగ్లీష్లో ఒక వీడియో కూడా చేసిన, మీద మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఆ టెస్ట్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు, 160 వచ్చింది అని. నెక్స్ట్ అదే సెట్లో అదే సిలబస్ మీద ఇంకో సెట్ రాస్తా అని చెప్పిన, అప్డేట్ ఇస్తా అన్నాడు అప్పుడు ఆ వీడియోలో, ఇది ఇప్పుడు ఇస్తున్నా. సో ఏంటంటే ఇంకో సెట్లో ఏమైంది, 172 వచ్చింది. నేనేమనుకున్నా అంటే, ఇప్పుడు ప్రీవియస్ సెట్ కంటే ఈ సెట్ అనేది టఫ్ ఉంది, రిలేటివ్ టఫ్ ఉంది. ఓవరాల్ చూసుకుంటే మీడియం ప్లస్ అనుకోండి, మీడియం ప్లస్ అట్లుంది ఆ పేపర్. నేను అంటే కొంచెం తేడా కొడుతుందిరా బాబు పేపర్, 150+ వస్తే బాగుంటుంది అనుకున్నా పేపర్లో.
172 వచ్చినాయి. అది మంచిగా అనిపించింది నాకైతే. ఇక్కడికి ఇదంతా అయిపోయింది. సో ఇప్పుడు ఈ రీసెంట్గా నాకు కొంచెం వైపీటీ అని ఒక యాప్ ఉంటుంది లేండి. వైపీటీలో ఏంటంటే మనం కలిసి చదువుకోవచ్చు అనమాట. ఒక టైమర్ లాగా ఉంటుంది. టైమర్ కొట్టేసి వీళ్ళు ఎంతసేపు చదువుతున్నాడు అంటూ ఉంటుంది. మనం కలిసి చదివినట్టు ఒక ఫీల్ వస్తుంది. అట్లాంటి యాప్ అది. దాని గురించి మళ్ళీ ఒక సపరేట్ వీడియో అంటే మళ్ళీ చేస్తాం వైపీటీ గురించి. ప్రస్తుతానికి చెప్తున్నాడు అండి. ఈ వైపీటీ యాప్లో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు. సో ఆ వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్ భానుప్రతిక్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు. సో వాడు ఏంటంటే ఒక ఆఫ్లైన్ కోచింగ్లో ఉన్నాడు బేసిక్గా. ఆ ఆఫ్లైన్ కోచింగ్ టెక్నికల్లీ నీట్ కోసం అది, బట్ జేఈ కూడా చెప్తున్నారు. సో ఆ కోచింగ్లో నుండి ఒక పేపర్ రాసిన నేను. ఆ పేపర్ అసలు అంటే నాకైతే నీట్ లెవెల్లో అనిపించింది ఆ పేపర్ అనేది. ఎందుకంటే మోస్ట్ నీట్ క్వశ్చన్స్ లాగా అనిపించింది నాకు. సో ఒక ఎంసెట్ లెవెల్ కంటే కొన్ని క్వశ్చన్స్ ఎంసెట్ లెవెల్ కూడా లేవు అసలు, ఇంకా తక్కువ అట్లా ఉన్నాయి. అయితే ఆ పేపర్లో ఏమైంది, నేను బేసిక్ ఏంటంటే మనకు పేపర్ చూస్తానే ఒక క్లారిటీ వస్తుంది కదా మనకి, అంటే ఎంత రావచ్చు స్కోరు. అంటే ఫర్ సపోజ్ దాన్ని చెప్పిన కొన్ని పేపర్స్ చూస్తేనే 200+ రావాలనిపించింది, ఇంకొన్ని దాంట్లో 150+ వస్తే బాగుంటుంది అనిపించింది, ఇట్లా చెప్పినా కదా. సో ఆ లెక్కన నాకు ఈ పేపర్ చూస్తేనే 295 300 అనిపించింది అంతే. ఇంకా అర్థం చేసుకుని దాని లెవెల్. సో చూస్తే లాస్ట్కి 3 దొబ్బినాయి నాకు క్వశ్చన్స్. దాంట్లో 285 వచ్చింది స్కోర్. ఆ 3 దొబ్బిన దాంట్లో కూడా ఒకటి నాకు నిజంగా రాదు మ్యాథ్స్, ఇంకో 2 వచ్చి సిల్లీ మిస్టేక్స్. అసలు ఈ సిల్లీ మిస్టేక్స్ నేను వీడని నీడను నేను అన్న రేంజ్ లో చదువుకున్నాను. నాకు అసలు హైలైట్ అది అసలు. సో అసలు ఎంత ఈజీ పేపర్, డెడ్ ఈజీ పేపర్ వచ్చినా సిల్లీ మిస్టేక్స్ బదులు ఉన్నాయి నాకు, అది హైలైట్. సో ఈ సిల్లీ మిస్టేక్స్ ని కన్ఫర్మ్ రెడ్యూస్ చేసుకొని ఏదో ఒకటి అనలైజ్ చేయడం, దాని మీద కొంచెం గ్రౌండ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నా. చెయ్యాలి, ఇంకా కన్ఫర్మ్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. బికాస్ అసలు 2 క్వశ్చన్స్ పైన అనుకున్నా 10 మార్క్స్ అంటే రియల్ జేలో ఎంత ఫరక్ పడుతుందో మీకు తెలుసు. సో కన్ఫర్మ్ దాని మీద వర్క్ చేస్తే ఇప్పటి నుంచి. ఇప్పటికి మనకి మార్క్స్ ఇదంతా అయిపోయింది పంచాయతీ. సో సెకండ్ పాయింట్, ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన 13 days లో ఏం చేద్దాం అనుకుంటున్నాను. ఒక నిమిషం ఉండండి, నా బుక్ ఒకటి తీసుకుంటాను నేను. ఈ బుక్ లో ఏంటంటే నేను ఈ సబ్జెక్ట్ వైజ్ ఒకటి రాసుకొని చాప్టర్ నేమ్స్, థియరీ, పీవైక్యూస్, రివిజన్ అని ఉంటుంది. థియరీ కంప్లీట్ చేసినా, పీవైక్యూస్ కంప్లీట్ చేసినా, రివిజన్ కంప్లీట్ చేసినా అంటూ ఈ బుక్ లో రాసి పెట్టుకొని ఉంటా. సో ఈ లెక్కన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 3 సబ్జెక్ట్స్ ఉంటుంది. సో ఇప్పటిదాకా ఈ మంత్ లో నేను కంప్లీట్ చేసిన లెసన్స్ ఎన్ని అంటే, ఫిజిక్స్ లో ఇప్పటిదాకా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, వెక్టర్ ఆల్జీబ్రా, మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ పవర్, ఇది ఫిజిక్స్. కెమిస్ట్రీ అసలు లిటరల్లీ ఒక్కటే లెసన్ చేసిన నేను, సమ్ బేసిక్ కాన్సెప్ట్, అదే మోల్ కాన్సెప్ట్ అది ఇది. నెక్స్ట్ మ్యాథ్స్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్, ట్రిగనోమెట్రిక్ రేషియోస్, ఇది ఇప్పటిదాకా అయింది. నేను ఈ వీక్ అంటే ఇప్పుడు ఈ సండే నేను రాయబోతున్న మాక్ టెస్ట్ లో ఏం రాద్దాం అనుకుంటున్నా అంటే సిలబస్ ఈ 10 లెసన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 10 లెసన్స్ తో పాటు ఇప్పుడు ఆర్గానిక్ చెప్తున్నా కదా నేను వేదాంత తెలుగు జై ఫాలో అవుతున్నా అని చెప్పేసి, దాంట్లో జీఓసీ చేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతం. జీఓసీ కంప్లీట్ చేసి ఇప్పుడు మనకి ఎగ్జామ్ గోల్లో జీఓసీ సెపరేట్, ఐసోమెరిజం సెపరేట్ అట్లా ఉండదు. బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పేసి ఐయూపీఎస్సి, ఐసోమెరిజం, జీఓసీ కలిపి ఒకటే లెసన్ కింద ఇస్తాడు వాడు. సో నేను ఏమనుకుంటున్నా అంటే ఈ 3 ఒకటే లాగా పెట్టుకుని ఎగ్జామ్ గోల్లో కస్టమ్ టెస్ట్ రాద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఈ వీక్ రాయబోయే మాక్ టెస్ట్ లో సిలబస్ ఏముంటుంది అంటే, ఈ 10 లెసన్స్ తో పాటు బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. అంటే బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఐయూపీఎస్సి, ఐసోమెరిజం, జీఓసీ ఇది ఉంటుంది. సో ఈ వీక్ మాక్ టెస్ట్ కింద ఇది క్లారిఫికేషన్ ఇక్కడికి అయిపోయింది. సో నెక్స్ట్ ఈ మంత్ లో నేను ఏం చేద్దాం అనుకుంటాను. ఇప్పటికి 10 లెసన్స్ అయినాయి బేసిక్ గా. ఓవరాల్ గా 76 లెసన్స్ ఉన్నాయి నా టార్గెట్ ప్రకారం జేఈకి. నేను 5 months లో అంటే నవంబర్ లోపల కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను సిలబస్ ని. అట్లా అనుకుంటే టెక్నికల్లీ ప్రతి మంత్ 15 లెసన్స్ చేసిన లాస్ట్ 4 లెసన్ మిగులుతుంది. సో 4 months 15 లెసన్స్ చేయాలి, ఒక మంత్ 16 లెసన్స్ చేయాలి, ఇది టార్గెట్. సో ఈ మంత్ నేను ఫస్ట్ మంతే కాబట్టి 15 లెసన్స్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటికి 10 లెసన్స్ అయినాయి, ఇంకా 5 లెసన్స్ ఉన్నాయి. అయితే ఇంకా చేయాల్సిన 5 లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెద్ద లెసన్స్ టెక్నికల్లీ ఇప్పుడు మాట్లాడితే ఈ లెసన్స్ కంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐయూపీఎస్సి, ఐసోమెరిజం, జీఓసీ 3 కలిపి ఒకటే లెసన్ కింద చేస్తున్నా. ఇట్లా కొంచెం పెద్ద లెసన్స్ అనుకోండి రిలేటివ్లీ.
జీఓసి కెమిస్ట్రీ పరంగా ఇప్పుడు జీఓసి చేద్దాం అనుకుంటున్నా. చెప్తాడండి ఈ మంత్ ఏమేమి కంప్లీట్ చేయాలి. కెమిస్ట్రీలో సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ చేద్దాం అనుకున్నది ఏంటంటే బేసిక్స్ ఆఫ్ ఆర్గానిక్ చెప్పిన, హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్స్, ఆల్కిన్స్, ఆల్కైన్స్ 3. నెక్స్ట్ హాలో ఆల్కిన్స్, హాలో అరైన్స్ ఇది. సో ఇంకా నేను కెమిస్ట్రీలో ఈ మంత్ చేయాల్సిన లెసన్స్ ఇంకా 3 ఉన్నాయి. నెక్స్ట్ ఈ మ్యాథ్స్ లో వచ్చేసి సెట్స్ అండ్ రిలేషన్స్, ఫంక్షన్స్ ఈ 2 లెసన్స్ ఇంకా ఈ మంత్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటంటే ఇంకా 5 చేయాలి కదా, 5లో ఇవి అనమాట. ఇదంతా ఈ 5 లెసన్స్ ఇంకా చేయాలి. మరి ఫిజిక్స్ ఎందుకు వదిలేసిన, ఫిజిక్స్ అని లేదా అంటే ఫిజిక్స్ లో నేను ఆల్రెడీ ఇప్పటికే 6 లెసన్స్ చేసిన. ఈ మంత్ కి ఫిజిక్స్ లో ఇది ఎనఫ్ అనుకుంటున్నాను నేనైతే. సో ఇది మ్యాటర్. ఈ 5 లెసన్స్ అనేది నేను ఇంకా చేద్దాం అనుకుంటున్నా. ఈ మంత్ కంప్లీట్ చేస్తా కన్ఫామ్ గా. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఇప్పటిదాకా ఏంది స్టడీ అప్డేట్స్, ఏంది కదా ఫ్యూచర్ ప్లాన్స్, ఇదంతా ఒక అకౌంటబిలిటీ కోసం చేస్తున్నా. దట్స్ వాట్ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. 10 minutes అనుకున్నా, 11 minutes అయింది. అయిపోయింది వీడియోకి అంతే. బై బై.